వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో ముఖ్యాంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కమ్యూనిస్టు దినపత్రిక నవ తెలంగాణలో ఏం రాశారో చూద్దాం. మెజార్టీగా లౌకికవాదం, మైనార్టీ హక్కులకు విఘాతం అంటూ బ్యానర్ ఐటమ్ ఇక్కడ ప్రకటించడం జరిగింది. ప్రార్థనా స్థలాల చట్టాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. బోత్శాల తీర్పు తరహాలోనే దల్మండి భూసేకరణ కేసు, అలహాబాద్ హైకోర్టు తీర్పును ఖండించిన సిపిఎం దీన్ని సుప్రీంకోర్టు రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ ప్రార్థనా హక్కుల చట్టం ఈ కులమత భేదాలని రెచ్చగొట్టేదానికి తప్ప వేరే దానికి దేనికి ఉపయోగపడే విధంగా లేదు. నెక్స్ట్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఏమాటాడో చూద్దాం. దోపిడీ శక్తులపై పోరాడదాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అసలు కార్మికులు, రైతాంగాలు, శ్రామికులు వీళ్ళకి హక్కులు దక్కాలంటే అది కమ్యూనిస్టు పార్టీల ద్వారానే సాధ్యమైంది. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే 1947లో వచ్చి ఫస్ట్ ఫ్రంట్ ఏర్పడే దగ్గర నుంచి కూడా కేరళ ప్రభుత్వాన్ని చూడండి, వాళ్ళు మొదటి నుంచి కూడా స్వయం శక్తితో ఉన్నారు, స్వయం శక్తితో ఎదిగారు. ఎప్పుడు కూడా ఒకరికి దాసోహం అంటూ బతకలేదన్నట్టు. తర్వాత బీజేపీ కూడా అలాగనే ఉంది. ఒక్క సీటు కోసం ప్రభుత్వాన్ని కూల్చుకున్న చరిత్ర అలా ఉండేదన్నట్టు. అదే ప్రస్తున్న రాజకీయాలు ఇప్పుడు కూడా మనం దరిద్రం ఏంటంటే అట్లా రాజకీయ ఇప్పుడున్న రాజకీయాలతో సిగ్గెత్తాంది. చిన్నపిల్లగాడు ఉయ్యాల పిల్లగాడు కూడా లేచి ఉమ్మేసే పరిస్థితి ఉంది. చిచ్చి. దోపిడీ శక్తులపై పోరాడదాం. దోపిడీ శక్తులు ఎప్పుడు వస్తారు? యాంత్రాలు ఎప్పుడైతే డెవలప్ అవుతాయో, ఎప్పుడైతే కార్మికులు, శ్రామికుల యొక్క శక్తి తగ్గిద్దో, పరిశ్రమ రూపంలో ఎప్పుడైతే డెవలప్ అయిద్దో అప్పుడు దోపిడీ శక్తులు పెరుగుతాయి అన్నట్టు. వాటిని అరికట్టాలంటే ఏం చేయాలా? మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్, మనిషి పనిచేసే పరిస్థితి రావాలా. భువనగిరిలో దొడ్డి కొమరయ్యకు నివాళి అమర్పించారు. తొలి తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమరయ్య గారిని స్మరించుకున్నారు. ఎక్కడ కూడా స్మరించుకున్న దాఖలు కనపడలేదు ఈ మన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తప్ప. 6న హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద వామపక్షాలు మహాధర్నా చేపట్టారు. దోపిడీ శక్తులపై పోరాడే విధానంలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న కొత్త ధనిక వర్గ ఆధిపత్యం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆధిపత్యం పెరుగుతుంది అన్నట్టు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఏముంది అసలు? ఒకప్పుడు ఎడ్ల బండ్లు ఉంటాయి, ట్రాక్టర్లు వచ్చినాయి, అయిన చేతులు ఉంటాయి, ఉన్నత వర్గాల చేతిలో ఉంటాయి. పేదోడు ఏం చేస్తాడు? వాళ్ళ కింద కూలీల కింద పోవటమే అన్నట్టు. ఎప్పుడు కూడా పేదోడికి హక్కులు వస్తాయో అప్పుడు మాత్రమే ఆ పేదోడు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని తీసుకోగలుగుతాడు అన్నట్టు. అయితే ఇక్కడ నెక్స్ట్ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏం మాట్లాడు చూద్దాం. కేసీఆర్ కు 1000 ఎకరాలు ఎలా వచ్చాయి అంటూ ప్రశ్నించింది అన్నట్టు. కేసీఆర్ కు 1000 ఎకరాలు ఎలా వచ్చినాయి అసలు అంటూ భయంకరంగా ప్రశ్నించింది అన్నట్టు. 10 ఏళ్లలో 8.21 లక్షల కోట్లు అప్పులు చేశారు అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దానిలో 1,00,000 కోట్లు అవినీతి చేశారట. 8 లక్షల కోట్లు కనుక అప్పు చేస్తే దాంట్లో 1,00,000 కోట్లు అవినీతి చేశారు అన్నాడు. దొర అహంకారాన్ని మరొకసారి బొందపెట్టాలి. 2029లో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి. మిర్జిల్ కృతజ్ఞత సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినారు. ఇక చూద్దాం. ఇక తెలంగాణ పునర్నిర్మాణంలో శ్రామికుడిని అని చెప్పిండు అన్నట్టు. అయితే 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సీఎం రేవంత్ రెడ్డి 20 సంవత్సరాల క్రితం ఆయన జెడ్పీటీసీగా తన లైఫ్ ను ప్రారంభించాడు. నేడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు. ఎన్నో ఆటుపాటు ఎదుర్కొన్నని తన యొక్క చెప్తున్నాడు. లక్షల అక్షరాల్లో రాసిన, కోట్ల పదాలతో చెప్పిన ఈ 2 దశాబ్దాల ప్రజా జీవితం ఒక మధుర జ్ఞాపకం. ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో నాతో కలిసి నడిచిన ప్రజలకు, కార్యకర్తలకు, ఆత్మీయులకు అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపినట్లుగా అక్కడ బ్యానర్ ఐటమ్ లో నవ తెలంగాణ ప్రచురించింది. ఇక నెక్స్ట్ అమరుల త్యాగాలు చిరస్మరణీయం అంటూ దొడ్డి కొమరయ్య నక్కలింగయ్యకు ఘన నివాళులర్పించింది ఇక్కడ ఇచ్చారన్నట్టు. మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి గారు ఆయన చేసిండు. ఉద్యమంలో సేవలు అందించిన అమరులైన నాయకులు త్యాగాలు చిరస్మరణీయమని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు అన్నట్లుగా పిలిచారు. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా జిఎంపిఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరుల యాదిలో స్ఫూర్తి యాత్ర జనగామ జిల్లాకు వచ్చిందట. అక్కడ దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు. చేయూతలో అనర్హులు 1,00,000 అంటూ ఇచ్చిందన్నట్టు. చేయూత పథకంలో అనర్హులు అంటే ఎవరైతే 1000 బళ్ళు ఉన్నారో, చనిపోయిన పెన్షన్ వాళ్ళు 1,00,000 ఉన్నారట. వారిలో మరణించిన వారు 70,000 మంది అంట. అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికి 70,000 మంది తీసుకుంటున్నారట. 70,000 మంది తీసుకుంటారట. లైఫ్ అథెంటిక్ లో గుర్తింపైంది. మధ్యన తెలంగాణ ప్రభుత్వం లైఫ్ అథెంటిక్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. కళ్ళు గాని, వేలు ముద్రలు గాని వేయిన వాళ్ళకి పెన్షన్ రద్దు చేస్తుంది. ఓవరాల్ చూస్తే 1,00,000 మంది వస్తే దాని 70,000 మంది
చనిపోయిన వాళ్ళు ఉన్నారట పాపం 30,000 ఏలు పట్టలేదని మరి ముసలి వాళ్ళు ఉంటారు పాపం. ఓకేనా. అందుబాటులో లేని లబ్ధిదారులు మరో 30,000 మంది. వివిధ కారణాల వల్ల పింఛన్కు 50,000 మంది దూరం. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు సర్కార్ యత్నం అంటూ బ్యానర్ ఐటమ్ ప్రచురించింది. రాష్ట్రంలో చేయూత పింఛన్ పథకానికి సంబంధించి దాదాపు 1,00,000 మందిని ప్రభుత్వం అనర్హులుగా గుర్తించిందట తెలంగాణ ప్రభుత్వం. ఈ పథకం కింద ఒంటరి మహిళలు, వృద్ధులు మొదలగు 11 రకాలకు చెందిన వారు లబ్ధి పొందుతున్నారట. ఈ నేపథ్యంలో లబ్ధిదారు గుర్తించిన ప్రభుత్వం లైవ్ అథెంటిక్ బతికున్నారనే ధృవీకరణను చేపట్టింది అన్నట్లు. ఆధునిక వర్గాల సమాచారం మేరకు ఈ ప్రక్రియ తాజాగా 1,00,000 మంది అనర్హులు గుర్తించారట. ఓకేనమ్మా. నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కూడా మరి అట్లా 5 పెడితే ఇల్లు పెట్టాలి కదా, తప్పదు కదా. అప్పులపై బట్టివన్నీ అబద్ధాలే, 6 గ్యారంటీలు అమలు తప్పించుకోవడానికి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారంటూ హరీష్ రావు గారు పెట్టే ప్రెస్ మీట్ చూద్దాం ఏమన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిన అప్పు 4.1 లక్షల కోట్లంట. చూడు ఎట్లుంది అప్పు, బలి చెప్పుకుంటారా. 2 కాలంగా అప్పు 4.5 లక్షల కోట్లు. ఎప్పుడైనా చర్చకు సిద్ధం, దమ్ముంటే అసెంబ్లీలో పెట్టాలి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు అన్నట్టు. బీఆర్ఎస్ మేము చేసింది మాత్రం 10 సంవత్సరాల నుండి 4.7 లక్షల కోట్లు అప్పు చేసినాం. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ అప్పు మాత్రం 4.5 లక్షలు, అంటే 4,50,00,000 కోట్లు అప్పు చేశారంట. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన చేసిన అప్పులపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అబద్ధాలు, అర్ధ సత్యాలు చెప్పి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ సిఎల్పి ఉపనేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్పులపై అంకెలగారెడ్డి తప్ప వాస్తవాలు లేవని చెప్పారు. బట్టి వాస్తవాలు తెలియదని అనుకోవడం లేదన్న. బట్టికి వాస్తవాలు తెలుసట, కానీ అబద్ధాలు చెప్తున్నాడట. వాస్తవాలు తెలుసు కూడా రాష్ట్ర ప్రజలు తప్పుదోవ పట్టించారని, ఇవి కేవలం 6 గ్యారంటీల నుంచి తప్పించుకోవడం కోసమే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ఇక నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నేషనల్ విషయానికి వస్తే, బలపడుతున్న చైనా యూరప్ సంబంధాలు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. డెన్మార్క్ రాజు ఫ్రెడరిక్ తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భేటీ అంటూ ఇచ్చారు. అలాగే పాక్ కోస్ట్ గార్డ్ క్యాంప్ పై భారీ దాడిట, 30 మందికి పైగా మృతట, బెలిచిస్తాన్ లో ప్రకటన అంటూ ఇచ్చారు. ఇక చూద్దాం ఇక్కడ, భారత్ లో బ్రిటిష్ పాలనకు బీజేపీ కుట్ర చేస్తుందట. మళ్ళీ బ్రిటిష్ పాలన చేయడానికి బీజేపీ చేస్తుంది. సర్ పేరిట పౌర హక్కులు విధ్వంసం అవుతున్నాయని ఒక బ్యానర్ ఐటమ్ చేసింది. ఓటర్లు ప్రభుత్వాలను ఎన్నుకోవడం లేదు, ప్రభుత్వమే ఓటర్లను ఎంపిక చేస్తుంది. చూడు ఎంత చక్కని డైలాగు. ఓటర్లు ప్రభుత్వాలను ఎన్నుకోవడం లేదు, ఓటర్లట అసలు ప్రభుత్వాలు ఎన్నుకోవడం లేదట, ప్రభుత్వమే ఓటర్లు ఎన్నిక చేస్తుందట. ప్రజాస్వామ్యానికి ఇది పెను ప్రమాదం అంటూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. అన్న వ్యక్తి ఎవరు, సామాన్య వ్యక్తో, సాదాసీదా వ్యక్తో కాదండి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు అన్నట్టు. ఇంత అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులే వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ప్రజెంట్ ఓటు హక్కు విలువ ఏ రేంజ్లో దిగజారిపోతుందో చూడండి. ఎంతో మంది త్యాగదనులు, ఎంతో మంది త్యాగాల ఫలితం ప్రాణ, మాన, ధన ఎన్నో కోల్పోయి చివరికి ఒక భారత రాజ్యాంగంలో కొన్ని చట్టాల ద్వారా ప్రతి ఒక్కరికి అప్పుడైతే 21 సంవత్సరాలు చేశారు. 21 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి ఓటు కల్పించారు. అప్పుడు వ్యతిరేకించారు. కొంత గాంధీ లాంటి వాళ్ళు డబ్బున్న వాళ్ళకి ఇద్దాం, ఇంకొక వర్గానికి ఇద్దాం, ఇంకొకరు అగ్రకులానికి ఇద్దాం, ఇంకొకరు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన కృషి వల్ల 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు లభించింది. తర్వాత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వల్ల అది 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వచ్చింది అన్నట్టు. ఇలా ఓటు హక్కు ఏమైతుందంటే ప్రభుత్వం ఓటర్లు ఎంపిక చేస్తుందట. చూడండి, ఎంతో మంది మహాత్ములు, ఎంతో మంది నిజాయితీ గల ప్రధానులు, అలాంటి వాళ్ళు తెచ్చిన ఓటు హక్కు కూడా ఈ రోజు మరీ దౌర్భాగ్యంగా తయారైందంటూ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలయ్యి. భారతదేశంలో మళ్లీ బ్రిటిష్ పాలన తీసుకొచ్చేందుకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారట. ఓకే, ఇలాంటి మా తాజా వార్తల కోసం నిరంతరం ఎస్బీని చూస్తూ ఉండండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. మీ ఒక్కొక్క సబ్స్క్రైబ్ మాకు వేల దీవెనలతో సమానం.